రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపలి వరకు అండ్ దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయడం జరిగింది. దాదాపుగా 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లని ఇందులో విలీనం చేశారు. ఈనాడులో వీళ్ళు బాగా రాశారు చూడండి. ఇగో బృహత్ నగరం అట, జీహెచ్ఎంసీలో 27 నగర అండ్ పురపాలికల విలీనం, మున్సిపాలిటీలు అండ్ కార్పొరేషన్లు. మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ORR వరకు రాష్ట్ర రాజధానిని విస్తరించబోతున్నారట. RRR లోపలి భాగమంతా కోర్ ఏరియా కింద చూస్తున్నారు. RRRకి ఆనుకొని RRR అంటున్నాం, ORRకి ఆనుకొని ఉన్న ప్రాంతాలను కూడా కొన్నింటిని విలీనం చేసి జిహెచ్ఎంసీని అతిపెద్ద నగరం కింద చేయబోతున్నారట. ORR వరకు రాష్ట్ర రాజధాని విస్తరణ, దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించబోతున్న హైదరాబాద్ అట. 2053 చదరపు కిలోమీటర్లకు పెరగబోతున్న విస్తీర్ణం. విషయం ఏంటి అంటే ఎందుకు మరి ఈ రకంగా చేస్తున్నారు? 2026 ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగాలి. యాక్చువల్గా డిసెంబర్లోనే ఎలక్షన్స్ జరిగినాయి 5 ఏళ్ల కింద జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. కాకపోతే ఏం చేసినట్టే కేసీఆర్ లేటుగా ప్రమాణ స్వీకారం చేయించింది. మీకు అందరికి గుర్తే ఉంటుంది. లేటుగా ప్రమాణ స్వీకారం చేయించడం వల్ల అది ఆ రోజు ఫిబ్రవరిలో చేసిండు. సో 5 సంవత్సరాల పీరియడ్ చూసుకుంటే 2026 ఫిబ్రవరికి 5 years కంప్లీట్ అవుతుంది. సో అప్పటిలోగా ఎలక్షన్స్ అయిపోవాలి. సో దీని ప్రకారం చూస్తే వీళ్ళు మార్చిలో నిర్ణయం తీసుకోబోతున్నారట. ఏది? ఈ జిహెచ్ఎంసీని 3 భాగాల కింద డివైడ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. 3 అంటే 3 ఇప్పుడు ఇంతవరకు ఏమో జిహెచ్ఎంసీ నగర మేయర్ అని ఒకరే ఉంటుండే, ఇప్పుడు 3 మేయర్లు రాబోతున్నారు. సో అట్లా దాని పరిధిని ఇప్పుడు విస్తరించి దాన్ని 3 భాగాల కింద డివైడ్ చేసి అప్పుడు ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉందట. సో అది మార్చిలో ఆ ప్రక్రియ అంతా కంప్లీట్ అయితే ఆ తర్వాత ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉండే అవకాశం లేదు అన్నది మనకు అర్థమవుతున్నది. సో ఏ ప్రాంతాలు? ఇది ORR, ఈ మార్క్ మొత్తం ORR. ఇదంతా తుక్కుగూడ, తుర్కయంజాల్, పెద్దంబర్పేట్, పోచారం, నాగారం, తూముకుంట, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, దుండిగల్, IDA బొల్లారం, అమీన్పూర్, నిజాంపేట్, కొంపల్లి, జవహర్ నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, పెద్దంబర్పేట్, బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లి, శంషాబాద్, బండ్లగూడ, జాగీర్, మణికొండ, నార్సింగి, తెల్లాపూర్, ఏరియాలు మొత్తం ఈ ORR పరిధి ఆనుకొని ఉన్నవి అండ్ లోపల ఉన్నవి. మొత్తం ఇవన్నీ కూడా ఇంతకుముందు మున్సిపాలిటీల కింద ఉండే, ఇప్పుడు హైదరాబాద్ నగర కార్పొరేషన్. మున్సిపాలిటీలు ఉండే ఇందులో 20, ఒక 7 కార్పొరేషన్లు ఉంటుండే. ఇది మొత్తం జిహెచ్ఎంసీలో విలీనమైందనమాట. సో దీంతో మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ జనాభా 1,70,00,000కు చేరబోతున్నదట. 1,70,00,000కి హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించి బృహత్ నగరంగా మారబోతున్నది. బాహ్య వలయ రహదారి అంటే ORR లోపల దాన్ని ఆనుకొని బయట ఉన్న 27 నగర పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని విలీనం చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి అన్నది. అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విలీన ప్రక్రియ ముగిశాక 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంట్ స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న పురపాలక, నగరపాలక అంటే మున్సిపాలిటీ, కార్పొరేషన్ సంస్థలన్నింటినీ విలీనం చేసి జిహెచ్ఎంసీని బృహత్ నగరంగా విస్తరిస్తాం. ఈ ప్రతిపాదన చాలా సంవత్సరాలుగా ఉన్నది. ప్రజాప్రభుత్వం దాన్ని అమలు చేస్తోంది. నగరంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అందిస్తున్న పరిపాలన పూర్తిగా ఒకే విధంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ విలీనం ప్రక్రియ చేపట్టాం. విలీనం పూర్తయ్యాక ఈ బృహత్ నగరాన్ని ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలి? ఇంతకుముందేమో జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని మాత్రం ఉండే, కానీ దాన్ని విస్తరించబోతున్నారు, డివైడ్ చేయబోతున్నారు. దీని ప్రకారం ఏమర్థమవుతుంది? జిహెచ్ఎంసీ ముక్కలు కాబోతున్నది. సో మేయర్లు 2, 3, 4 ఎంతమందిని చేస్తారో చూడాలి. అయితే ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలి, ఏ విధంగా చేయాలి అనే నిర్ణయాలను ప్రస్తుతం ఏమీ తీసుకోలేదు. జిహెచ్ఎంసీ ప్రస్తుత నగరపాలక సంస్థ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. అనంతరం 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి చట్ట సవరణ చేస్తాం. సో దీనికి చట్ట సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. విలీనం అసెంబ్లీ సమావేశం కావాలి, ఆ తర్వాత ఎన్నికలు ఉంటాయి అని శ్రీధర్ బాబు వివరించారు. ఈ బృహత్ నగరంలో పరిపాలన సాఫీగా జరిగేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం ఉన్నతాధికారులను ఆదేశించింది. సువిశాల నగరం. ప్రస్తుతం జిహెచ్ఎంసీ జనాభా 1,45,00,000. ORR వరకు నగరాన్ని గనక విస్తరిస్తే దాదాపు
1,70,00,000కు చేరుతుంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న జనగణనలో అది 2 కోట్లుగా తేలే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అప్పుడు దేశంలోని పలు చిన్న రాష్ట్రాలతో పోలిస్తే కొత్తగా ఏర్పడే ఈ బృహత్ హైదరాబాద్ నగర జనాభానే అధికంగా ఉంటుంది. మరోవైపు ORR వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తుండగానే శివారు ప్రాంతాల విలీన ప్రక్రియ పట్టాలెక్కడం గమనార్హం. ఇప్పుడు ఇది పరిపాలన వికేంద్రీకరణ మంచిదే, సరే కలిపినరు, దీనివల్ల నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. లాభాలంటే ఏంటి, లాభం అంటే ఏంటి? ప్రభుత్వము చిత్తశుద్ధితో ప్రజల కోసమే ఇది చేస్తున్నామనంటే మంచిదే. అది కాకుండా ఆడ భూములు ఉన్నాయి, భూముల రేట్లు పెరుగుతాయి, ఆ భూములు ఎట్లా కొల్లగొట్టాలా, భూముల రేట్లు పెరిగితే అనే ఒక ఆలోచనతో కనుక మీరు ముందుకెళ్తే ఇది నాశనానికే. రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎంతైనా కూడా ఈ అర్బనైజేషన్ వల్ల నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ఇందులో చాలా గ్రామాలు ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ప్రశాంతంగా మంచి ఆహ్లాదకరమైనటువంటి లేకపోతే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా ఈ పట్టణాల కింద మారిపోయేసరికి, రేట్లు పెరిగేసరికి మొత్తం వ్యవసాయం అంతా పోయి అంతా తీసేసి మొత్తం అర్బనైజ్ అయిపోతుంది. ఈ రకమైన మోడల్ అన్నది ఈ పర్యావరణానికి అంత శ్రేయస్కరంగా. పర్యావరణం అంటే ఏంటండి? మనిషి బతకడం. ఆ మనిషి బతికే అవకాశమే లేకుండా చేసినప్పుడు ఎన్ని నగరాలు, ఎన్ని బిల్డింగ్లు, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని కంపెనీలు వచ్చినా ఏం ఉపయోగం? ఆలోచించండి. గ్రీన్ జోన్ అనేది ఒకటి ఉండాలి ఖచ్చితంగా. ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక ఊరికి గ్రీన్ జోన్ అనేది ఉండాలి. ఇక నువ్వు మొత్తం అర్బనైజ్ పట్టణ ప్రాంతాల కింద విస్తరించుకుంటూ పోతే ఏది మరి? అందుకే ఇవాళ ఎండ కొడితే ఎండ, వాన అయితే వాన, చలి అయితే చలి, విపరీతమైన వానలు, విపరీతమైన ఎండ, విపరీతమైన చలి. వాతావరణంలో అతి భయంకరమైన మార్పులు ఎందుకు వస్తున్నాయి? ఇగో దీనివల్లనే. దానికి కూడా ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఉండాలి. ఇక చేసుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? ఇక హైదరాబాద్ భగ్గున మండుతుంది రాబోయే రోజుల్లో. ఇప్పటికే టెంపరేచరు 45 క్రాస్ అవుతున్నది ఒక్కొక్క సందర్భంలో. 45 క్రాస్ అవ్వడం ఒక ఎత్తు, కాన్స్టాంట్గా ఒక 10-15 రోజులు అదే టెంపరేచర్ కంటిన్యూ అవుతున్నది. ఇది చాలా ప్రమాదకరం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా దారుణంగా పెరిగిపోతున్నది. ఒక్కొక్క సందర్భంలో 250-300 కూడా దాటుతున్న సందర్భాలు ఉన్నాయి వింటర్లో. మరి ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం కాపాడుకోవాలి కదా పర్యావరణాన్ని. ఆల్రెడీ 111 జీవోని కేసీఆర్ ఎత్తేద్దామని ప్లాన్ చేసిండు, గవర్నమెంట్ మారింది, అది ఆగింది. అట్లా ఏదైనా చేయడానికి రెడీ అవుతారు. ఒక ఆయన అయితే ఏకంగా డిమాండే చేస్తుండే జీవోని ఎత్తేసేయాలి, మొత్తం అంతా ఇల్లు వచ్చేయాలి, బిల్డింగ్లు వచ్చేయాలి, అవి వచ్చేయాలి, ఇవి వచ్చేయాలని. ఇంకే హైదరాబాద్కి మిగిలింది అనే కోర్ ఏరియా ఏంది? సో ఒక్కసారి జిహెచ్ఎంసీలో విలీనమయ్యే పట్టణ అండ్ స్థానిక సంస్థలు ఇవే అట. ఏంటంటే చూడండి, మేడ్చల్ పరిధిలో బోడుప్పల్ కార్పొరేషన్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ కార్పొరేషన్. 4 కార్పొరేషన్లు మేడ్చల్ జిల్లా పరిధిలోని 4 కార్పొరేషన్లు అండ్ మున్సిపాలిటీలు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ, నాగారం మున్సిపాలిటీ, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూమ్కుంట, దుండిగల్, కొంపల్లి, మేడ్చల్. ఈ మున్సిపాలిటీలన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం అయిపోయినట్టే. రంగారెడ్డి జిల్లా నగరపాలక సంస్థలు కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లాలో బడంగ్పేట్, మీర్పేట్, బండ్లగూడ, జాగీర్. ఆ పరిధిలో మున్సిపాలిటీలు పెద్దంబర్పేట్, తుర్కయాంజాల్, ఆదిబట్ల, జల్పల్లి, శంషాబాద్, మణికొండ, తుక్కుగూడ, నార్సింగి. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం. నెక్స్ట్ సంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు ఐడిఏ బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్. అంటే ఇది పటాన్చెరు నియోజకవర్గం పరిధి అన్నమాట. ఇవన్నీ కూడా అమీన్పూర్, తెల్లాపూర్, ఐడిఏ బొల్లారం. ఇంకా చాలా డీటెయిల్గా చూడాలంటే పరిపాలనా హద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయి. 2 పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్నవి 2 అట పూర్తిగా, కొంత కలిసి ఉన్నాయి 4, మొత్తం 6. అసెంబ్లీ స్థానాల పరిధిలో 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఈ లోపలికి వస్తున్నాయి, జిహెచ్ఎంసీలోకి వస్తున్నాయి అన్నమాట. సో ఇట్లా జిల్లా హద్దులు, మండలాలు, గ్రామాల లెక్క చూడొచ్చు మనం. విస్తీర్ణం ఎంత ఉంది, జిహెచ్ఎంసీ లోపల విస్తీర్ణం, గ్రేటర్ వెలుపల విస్తీర్ణం, టోటల్ డీటెయిల్డ్ స్టోరీ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్త ప్రధాన వార్తగా వీళ్ళు రాసినారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి ఇంత పెద్ద విస్తీర్ణము మొత్తానికి ఒకటేసారి ఎలక్షన్స్ జరుగుతాయా జిహెచ్ఎంసీ కంటే? లేదు. ఇగో 3 కార్పొరేషన్లుగా మహానగరాన్ని డివైడ్ చేసే అవకాశం ఉందట. అంటే 3 కార్పొరేషన్లు అంటే 3 మేయర్లు వస్తారు. 3 కార్పొరేషన్ల పరిధిలో కార్పొరేటర్లు ఉంటారు. 3 కార్పొరేషన్లు
ఆ కార్పొరేషన్లలో ఎన్నుకోవాల్సిన కార్పొరేటర్లు మెజారిటీ కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకుంటారు. సో అట్లా జిహెచ్ఎంసీ పరిధిని 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేయబోతున్నారట. విలీనం నేపథ్యంలో జిహెచ్ఎంసీ విభజనకు ప్రభుత్వం యోచన. పాలనా సౌలభ్యం కోసమే ఫిబ్రవరి వరకు జిహెచ్ఎంసీ పాలకవర్గం గడువు, విభజన పైన మార్చిలో ప్రకటన చేసే అవకాశం ఉందట. ఇగో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా మారబోతున్నదా? ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల తరహాలోనే వాటికి సమాంతరంగా ఈ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్నారా? ఈ ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంతో అతి భారీగా నగరం మారుతుండడంతో పాలనా సౌలభ్యం కోసం కోర్ అర్బన్ ప్రాంతాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత జిహెచ్ఎంసీ పరిధితో హైదరాబాద్ కార్పొరేషన్, సైబరాబాద్ అండ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు సమాంతరంగా మిగతా 3 కార్పొరేషన్లు ఉండే అవకాశం ఉందని, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆయా కార్పొరేషన్ల పరిధిలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా డివిజన్ల ఏర్పాటు, సరిహద్దులు నిర్ధారించడం పైన కసరత్తు జరుగుతోందట. సో ఇది కొంత ప్రాసెస్ ఉంటుంది. ఇది అందుకే మనం అంటున్నాం కదా, 2026 ఫిబ్రవరిలో రావాల్సిన ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కొంత లేట్ అయ్యే అవకాశం ఉన్నది. పగడ్బందీ పర్యవేక్షణకు వీలుగా ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్నది. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో జిహెచ్ఎంసీలోకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి సుమారు 1085 చదరపు కిలోమీటర్లు, రంగారెడ్డి జిల్లా నుంచి 700 చదరపు కిలోమీటర్లు, సంగారెడ్డి నుంచి 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతం చేరే అవకాశం ఉందని పురపాలక శాఖ అంచనా వేసింది. మొత్తం విస్తీర్ణం 2700 చదరపు కిలోమీటర్లకు పైగా, జనాభా 2 కోట్లకు పైగా ఉండబోతున్నది. దీంతో పాలనాపరమైన నిర్ణయాల అమలు, పర్యవేక్షణ పెద్ద సవాల్గా మారుతుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలోనే అన్ని ప్రాంతాలు కమిషనర్ పర్యవేక్షణ చేయలేని పరిస్థితి ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోర్ అర్బన్ ప్రాంతంలో 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించిన పాలనాపరమైన ప్రక్రియ అంతా మార్చి నాటికి ముగిసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత జిహెచ్ఎంసీ పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది. తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో కోర్ అర్బన్ పైన విధి విధానాలు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో జిహెచ్ఎంసీ చట్టం, పురపాలక చట్టాలు సవరించే బదులు ఒకే చట్టం, ఒకే రాష్ట్రం ప్రాతిపదికన కోర్ అర్బన్ పరిధిలో పురపాలక చట్టాన్ని అమలు చేస్తే గందరగోళానికి తావుండదని, సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ప్రతిపాదన కూడా ఉందట. దేశంలోనే హైదరాబాదే బాద్షాట. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో హైదరాబాద్ దేశంలోని మెట్రో నగరాలకే బాద్షాగా అవతరించబోతున్నది. దేశ రాజధాని న్యూఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ క్యాపిటల్ బెంగళూరుతో పాటు చెన్నై, కోల్కతా తదితర మెట్రో నగరాలను వెనక్కి నెట్టి అగ్రభాగంలో నిలవబోతున్నది. దేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ ప్రాచుర్యం పొందబోతున్నది. నిజానికి కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరం నలుదిక్కుల శరవేగంగా విస్తరించింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉండడం, భాషా సమస్య లేకపోవడంతో విద్యా, ఉద్యోగ అవకాశాలు, వ్యాపారం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల వారు హైదరాబాద్లో స్థిరపడుతున్నారు. దాంతో నగరం ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయింది. ఇప్పటికే ఫార్మా రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న హైదరాబాద్ ఐటీలో కూడా బెంగళూరును మించి దూసుకుపోతోంది. బయోటెక్నాలజీ, ఇతర వ్యాపార, వాణిజ్య రంగాల వృద్ధి వేగంగా సాగుతోంది. మొత్తంగా ఒకవైపు చారిత్రక నేపథ్యం, మరోవైపు అత్యాధునిక హైటెక్ నగరంగా విలసిల్లుతున్నదట. ఇప్పుడు విషయం ఏంటంటే, హైదరాబాద్కున్న మెయిన్ అసెట్ వాతావరణం. మీరు ఏ రాష్ట్రంలో లేని వాతావరణం, అద్భుతమైన వెదర్ ఇక్కడ ఉన్నది. డక్కన్ పీఠభూమి ఇది. ఎంత ఎండగొట్టినా సాయంత్రం 4 తర్వాత చల్లబడుతుంది వాతావరణం. సో అదే బ్యూటీ హైదరాబాద్కు ఉన్నది. ఆ వాతావరణమే హైదరాబాద్కి ఈ పేరు తీసుకొచ్చింది. కానీ రాను రాను ఆ వాతావరణాన్ని మనం ఈ డెవలప్మెంట్ పేరుతో దెబ్బతీస్తున్నాం. మీరు ఇది ఒకప్పుడున్న వాతావరణం కూడా ఇప్పుడు లేదు. ఫార్మా కంపెనీలకు హబ్గా మారింది అంటున్నాడు. అది పెద్ద ప్రమాదం. ఫార్మా కంపెనీలకు హబ్గా మారితే రెడ్ జోన్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. అరే ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రణాళికాబద్ధంగా. ప్రణాళిక అంటే అది ప్రజలు బతకడానికి, ప్రజలు జీవించడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి.